హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది ఇంట్లో పొయ్యిలకి వాడుకునే రెగ్యులేటర్ ఇది ఫ్రెండ్స్. అలాగే ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇది హోటల్ పొయ్యిలకి వాడుకునేటువంటి రెగ్యులేటర్ ఇది. ఈ హోటల్ పొయ్యి రెగ్యులేటర్ హై స్పీడ్ ఇది, కొద్దిగా చిన్నగా ఉంటాయి. చాలామంది తెలియని వాళ్ళు ఇలాంటి రెగ్యులేటర్లు పెట్టి మన ఇంట్లో పొయ్యిలు ఉంటాయి కదా, ఇంట్లో పొయ్యిలకి వాడుతుంటారు తెలియని వాళ్ళు. ఇది చాలా ప్రమాదం ఫ్రెండ్స్. ఈ ఓన్లీ హోటల్కి మాత్రమే పనిచేస్తాయి. చాలామంది అంటే కొంతమంది తెలియని వాళ్ళు హోటల్ పొయ్యికి ఉపయోగించి ఇంట్లో పొయ్యిది పని చేయకపోతే ఇది తీసుకొచ్చి ఇళ్ళకాడ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలామందిని చూశాను. అవి పొయ్యిలు గ్యాస్ లీక్ అయిపోయి చాలా ఫైర్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దానికి దీనికి తేడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇళ్ళకాడ చాలామంది ఈ రెగ్యులేటర్లని రాత్రిపూట కంపల్సరీగా కడుతుంటారు. అలా కాకుండా రాత్రిపూటే కాకుండా పగల కూడా రెగ్యులేటరు కట్టుకుంటే మీ వంట అయిపోయిన తర్వాత పగల కూడా రెగ్యులేటర్ కట్టుకుంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫుల్ పండగ అయితే ఒకసారి రెగ్యులేటర్ కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇంటికాడ ఆడవాళ్ళు వంట అయిపోగానే కట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. నేను చాలా ప్రమాదాలు చూశాను. నేను గ్యాస్ స్టవ్ మెకానిక్ని, మాది భీమడోలు ఫ్రెండ్స్. దయచేసి రాత్రిపూటే కాకుండా పగలపూట కూడా మీ వంట అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ కట్టుకోండి. లేదంటే గ్యాస్ అంతా కూడా, ప్రెజర్ అంతా కూడా రెగ్యులేటర్ మీద, చూపు మీద ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.